నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధిపై విమర్శలు చేసిన వారే ఇప్పుడు మౌనం వహిస్తున్నారని మంత్రులు బోమా అఖిలప్రియ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాలకు ఎన్నో నిధులు కేటాయించినట్లు చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థిని గెలిపిస్తే పట్టణంలో అభివృద్ధి పనులు మరింత జోరందుకుంటాయన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు కొత్తగా మంజూరైన 1200 రేషన్ కార్డులు, 328 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. రోడ్ల విస్తరణలో దుకాణాలు పోయిన వారికి పరిహారం అందిస్తామని చెప్పారు. విమర్శలు వస్తాయని చెప్పి చాలా మంది భయపడ్డారు. కానీ ప్రతి ఒక్కరు ఈరోజు నిజంగానే రోడ్డు బట్టి జరుగుతుందని చెప్పి వచ్చి చూసిపోతున్నారు. నాకు తల్లైనా తండ్రైనా మీరే కాబట్టి మిమ్మల్ని బాగా చూసుకునే అవకాశం నాకు ఇస్తే తప్పకుండా నా తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు, మీ అందరినీ అలాగే చూసుకుంటారని అందరికీ నేను మాటిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ నంద్యాలకి రాబోయే 100 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఆఫ్టర్ 100 years చరిత్రలో నిలిచిపోయే పనులు ముఖ్యమంత్రి గారు నంద్యాల నియోజకవర్గానికి చేస్తున్నారు.